Hello everyone, welcome to my class. In this session, I would like to explain botany subject. In this subject, today class is virus. So virus and the ENT, what is the meaning for the virus and where we can see this virus? వైరస్ అంటే ఏంటి, వైరస్కి డెఫినేషన్ ఏంటిది, ఈ వైరస్ ఎక్కడ ఉంటాయి అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. సో మీ అందరికీ తెలుసు వైరస్ ఆర్ నథింగ్ బట్ మీన్స్ వెరీ స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్. స్మాల్ మైక్రో organisms. So this is the definition for it. It's everyone knows it. But అందరికీ తెలిసిన డెఫినేషన్ ఏంటంటే వైరసెస్ ఆర్ ద వెరీ స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్. కానీ వైరసెస్కి అన్న పదానికి అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైరస్? ఇన్ లాటిన్ లాంగ్వేజ్లో వైరస్ అనగా అర్థం ఏంటంటే పాయిజన్ అని అర్థం. In Latin language, virus means poison, visham అని అర్థం. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. సో వైరస్ అనేటివి ఒక కెమికల్స్ లిక్విడ్ రూపంలో ఉండేటువంటివి అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం వై షుడ్ బి ఆర్ గివెన్ ఎ టర్మ్ యాజ్ అ పాయిజన్ అని మీరు అడగవచ్చు. నెక్స్ట్ మనం కంటిన్యూషన్ వచ్చినప్పుడు అది అర్థమవుతుంది ఎందుకు పాయిజన్ అనే ఒక ద్రవరూప పదార్థంతో పోల్చడం అన్నది. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటి వైరసెస్ ఎక్కడ ఉంటాయి మీన్స్ ఇట్ ప్రజెంట్ in bacteria, algae, fungi, plants and animals. So viruses are present inside bacteria, algae, fungi, plants and animals. You know one thing, not only the insides, these viruses may depend outside of the surfaces of these animals and plants. So these viruses cannot be survive without being in a host. Host lo lekunda ivi bratadam chala kashtam. Without living in host, they can't survive. Avi bratakalevu. Avi ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, ఏదో ఒక హోస్ట్ లో డిపెండ్ అయి ఉండాలి. సో వైరసెస్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా చాలా తక్కువ. కాబట్టి ఇవేం చేయాలి, ఇట్ షుడ్ బీ రీచ్డ్ ఇన్ టైమ్ బిఫోర్ ఇట్ గోయింగ్ టు డై. అవి వేరే ఖచ్చితంగా చనిపోయే ముందుకి వేరే ఒక హోస్ట్ని రీచ్ అవ్వాలి. ఏంటి ఆ హోస్ట్ అంటే ఈ వైరసెస్ బ్యాక్టీరియా మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్లాంట్స్ మీద, యానిమల్స్ మీద, ఫంగి, ఆల్గే మీద అన్నింటిలో కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ డిపెండ్ అయినటువంటి ఈ వైరసెస్ని మనం పారాసైట్స్ అన్నాం. విచ్ టైప్ ఆఫ్ పారాసైట్స్ మీన్స్ obligative intracellular parasites. So viruses are parasites. ఖచ్చితంగా వైరసెస్ అనేది ఒక పారాసైట్సే, పరాన్న జీవులే. ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్స్. ఎప్పుడు అంటే మామూలుగా పారాసైట్స్ అయితే ఫర్ షెల్టర్, ఫర్ ఫీడింగ్ ఆర్ బ్రీడింగ్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఎంతో కొంతవరకు డిపెండ్ అవ్వాలి హోస్ట్ మీద. బట్ కమింగ్ టు దట్ వైరసెస్, అవి బ్రతకాలి అంటే ఫస్ట్ దే షుడ్ బీ ఇన్ హోస్ట్. అది ఖచ్చితంగా హోస్ట్లో ఉండాలి, అదర్వైజ్ దే కాంట్ గెట్ సర్వైవ్. సో ఏంటి మరి హోస్ట్లో అంటే బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగి, ప్లాంట్స్, యానిమల్స్ అనేటివి, వీటిని మనము హోస్ట్లుగా అంటాం. ఇవి హోస్ట్లో ఉన్నంతసేపు మాత్రమే బతుకుతాయి, హోస్ట్ సెల్ నుంచి బయటకు వచ్చేస్తే చచ్చిపోతాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే ఆబ్లిగేటివ్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్, అవికల్పక పరాన్న జీవులు. ఈ కణంలో మాత్రమే బ్రతుకుతాయి. మరి ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం, మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నాం, వైరస్ అంటున్నాం. సో ఈ వైరసెస్ అనేవి నిజంగా లివింగ్ ఆర్గానిజమ్సే కాదా? హోస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే బతుకుతున్నాయి, హోస్ట్లో నుంచి బయటకు రాగానే చచ్చిపోతున్నాయి. మరి ఇవి వైరసెస్ అనేవి నిజంగా లివింగ్ ఆర్గానిజమ్సే కాదా అన్నది ఇప్పుడు చూద్దాం. వైరసెస్, స్టడీ అబౌట్ వైరసెస్ we called virology. Study about viruses we call virology. Coming to that, viruses are living organisms or not? Then we have to consider it first of all. నిజంగా వైరసెస్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్సే కాదా? లివింగ్ ఆర్గానిజమ్సే అయితే ఇవి హోస్ట్లో తప్ప ఇంకెక్కడ బతకట్లేదని నేను అంటున్నాను. దట్స్ వై వి కాల్ ఇట్ ఇస్ ఆబ్లిగేటివ్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్. సో ఖచ్చితంగా ఒక హోస్ట్ ఉండాలి, అది హోస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే బ్రతుకుతుంది. వెన్ ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద హోస్ట్ ఇట్ ఓంట్ గెట్ సర్వైవ్. సో కాబట్టి ఇది లివింగ్ ఆర్గానిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ ఫర్ ఇది లివింగ్ ఆర్గానిజమా కాదా అని చెప్పే కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి? మామూలుగా అయితే ఆల్ ద టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ మస్ట్ షో గ్రోత్.
all the living organisms must show growth. మరి viruses cannot show growth. వైరసెస్లో ఎటువంటి గ్రోత్ ఉండదు. ఇట్ మీన్స్ ఇన్ సైజ్ వైరసెస్ సైజ్లో ఎటువంటి గ్రోత్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్స్ అట్లీస్ట్ ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ షుడ్ డూ ఆర్ షుడ్ పర్ఫార్మ్ మీన్స్ మెటబాలిక్ రియాక్షన్స్, జీవక్రియలను జరిపించాలి. బట్ వైరసెస్ కెనాట్ షో ద మెటబాలిక్ రియాక్షన్స్, కెనాట్ పర్ఫార్మ్ metabolic reactions like other cells. It only show the metabolic reaction is reproduction. Reproduction మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? ఇది రీప్రొడక్షన్ మాత్రమే చూపిస్తుంది అండ్ ఇట్ షేర్ ద జెనెటిక్ మెటీరియల్స్ టు ద న్యూ వన్. ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్లో తన యొక్క నెక్స్ట్ జనరేషన్కి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఇది గ్రోత్ని చూపించదు, మెటబాలిక్ రియాక్షన్స్ని చూపించదు. మెటబాలిక్ రియాక్షన్స్లో కేవలం రీప్రొడక్షన్ని మాత్రమే చూపిస్తుంది. అంటే ఇది సెల్ రిప్లికేట్ అవుతుంది, తనలాంటి ఇంకో కొత్త సెల్ని ఫామ్ చేస్తుంది. ఆ ఫామ్ అయినటువంటి సెల్లో ఈ సెల్లో ఉండేటువంటి న్యూ జెనెటిక్ మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ మనం ఈ విధంగా దీన్ని లివింగ్ ఆర్గానిజమ్సా కాదా అని కన్సిడర్ చేయలేము. ఫర్ దట్ ఇన్ 1956, in the year of 1956, one scientist, he discovered the genetic material in virus. Who was the scientist means Frankel Canrod. In the year of 1956, he identified that genetic material RNA is found. He found RNA in TMV virus. TMV means tobacco mosaic virus. Tobacco mosaic virus లో ఫ్రాంకెల్ క్యామ్రాడ్ అనే ఒక సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956, ఫ్రాంకెల్ క్యామ్రాడ్ అనే ఒక సైంటిస్ట్ వైరస్లలో జెనెటిక్ మెటీరియల్ ఉంది. వాట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్? జన్యు పదార్థం ఏంటి అంటే అది ఆర్ఎన్ఏ ఉందని చెప్పాడు. ఏ వైరసెస్లో అంటే టీఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ అనే ఒక వైరస్లలో ఈయన రీసెర్చ్ చేసి ఇందులో జెనెటిక్ మెటీరియల్ ఉంది. ఆ జెనెటిక్ మెటీరియల్ నేమ్ వచ్చేసి ఆర్ఎన్ఏ అని క్లాసిఫై చేశాడు. సో దట్స్ వై వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ లివింగ్ ఆర్గానిజమ్స్. మనకు తెలుసు లైవ్ మీన్స్ అది ఖచ్చితంగా అన్ని మెటబాలిక్ రియాక్షన్ చూపించాలి, గ్రోత్ చూపించాలి. కానీ వైరసెస్ అనేది గ్రోత్ చూపించదు, మిగతా మెటబాలిక్ రియాక్షన్స్ కూడా చూపించదు. బట్ ఇట్ ఓన్లీ షోస్ దట్ రీప్రొడక్షన్. కానీ ఈ రీప్రొడక్షన్ ద్వారా ఏమవుతుంది? జెనెటిక్ మెటీరియల్ని నెక్స్ట్ జనరేషన్కి ఇస్తుంది. ఆ జెనెటిక్ మెటీరియల్ ఏంటి? ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ ఉండడం వల్ల ఇది లివింగ్ ఆర్గానిజమే, ఇది ఒక సజీవ కారకము అని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఈయనకంటే ముందు బిఫోర్ 1956 కొంతమంది సైంటిస్టులు వైరస్ల గురించి రీసెర్చ్ చేశారు. సో హూ ఆర్ ద సైంటిస్ట్ అండ్ వాట్ డిడ్ దట్ అని ఒకసారి చూద్దాం. ఇప్పుడు వైరసెస్లో ఫ్రాంకెల్ క్యాన్రాడ్ కంటే ముందుగా సైంటిస్టులు చాలామంది రీసెర్చ్ చేశారు. బట్ అది ఏంటో కనుక్కోలేకపోయారు. ఎవరు వాళ్ళు అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1892, in some other textbooks, in some other sources I saw in a search, కొంతమంది 1893 అంటున్నారు, కొంతమంది 1892 అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రెండింటిలో సిమిలర్గా తీసుకోండి. సో 1892లో రష్యన్ సైంటిస్ట్, ఈజ్ ఫేమస్ బొటానిస్ట్ Dmitry Ivanovsky. He's a famous Russian pathologist and as well as botanist too. So in tobacco plants పైన రీసెర్చ్ చేస్తున్న టైంలో he found, ఆయన ఒకటి కనుక్కున్నాడు. ఏంటిది అంటే బ్యాక్టీరియాని వేరు చేయడానికి, ఒక ఫిల్టరైజేషన్ చేయడానికి ఒక ప్రాసెస్ని కనుక్కున్నాడు, ఒక లిక్విడ్ని కనుక్కున్నాడు. ఏంటిది ఇది అంటే ఫిల్టరింగ్ ఆఫ్ isolation bacteria sap means fluid, ఒక రసం లాంటిది. సో ఈయన Dmitry Ivanovsky అనే ఒక సైంటిస్ట్ 1892లో బ్యాక్టీరియాస్ని వేరు చేయడం కోసం, ఒక సపరేట్గా ఫిల్టరైజేషన్ చేయడం కోసం ఒక కెమికల్ని కనుక్కున్నాడు. ఆ కెమికల్కి ఏం పేరు పెట్టాడు అంటే he gave the name for the filtering of isolated of bacterias ఫ్రమ్ ప్లాంట్స్ అన్నాడు. సో ఆ కెమికల్ని ఆయన రీసెర్చ్ చేసినప్పుడు బ్యాక్టీరియాస్తో పాటు సమ్ అదర్ ఫ్యాక్టర్ ఇస్ దే, వేరే ఒక కారకం ఉంది. బట్ ఆ కారకం అనేది
కొన్ని రకాల మొక్కల్లో ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది అని చెప్తున్నాడు. బట్ హీ డిడ్ నాట్ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ అ వైరస్. అది వైరస్ అని ఖచ్చితంగా చెప్పలేదు. ఈయన బ్యాక్టీరియాస్ పైన రీసెర్చ్ చేస్తున్న టైంలో ఈయన ఈ శాప్ ఏదైతే క్రియేట్ చేశాడో ఆ శాప్లో బ్యాక్టీరియాతో పాటు అడిషనల్గా వేరే ఒక లిక్విడ్ అయితే ఉంటుంది. ఇట్స్ పాయిజన్ లైక్ అని చెప్పినాం కదా, విషయం లాగా ఒక ద్రవ పదార్థం అయితే ఉంటుంది. బట్ అది వైరస్ అని చెప్పలేకపోయినాడు. లేటర్ ఆన్ ఇట్ వేరే తర్వాత ఇంకొక సైంటిస్ట్ వచ్చినాడు. ఆ సైంటిస్ట్ ఎవరంటే మార్టినస్ అనే ఒక సైంటిస్ట్ వచ్చి ఈయన ఏం చేశాడు, అది ఒక కంటోజీనియస్ వైరల్ ఫ్లూయిడ్ అని చెప్పినాడు. ఏం చెప్పినాడు? కంటోజీనియస్ వైరస్ ఫ్లూయిడ్ అని చెప్పిండు. మార్టినస్ అనే సైంటిస్ట్ కంటేజియం వైవం ఫ్లూయిడ్ అని ఎవరైతే ఈ ఐవనోస్కి కనిపెట్టినటువంటి ఈ ఫ్లూయిడ్కి పేరు పెట్టారు. అంటే ఈ ఫ్లూయిడ్లో ఒక ఫ్యాక్టర్ ఉంది, ఒక లివింగ్ ఆర్గానిజం ఉంది, ఒక సజీవ కారకం. కంటేజియస్ వైవం ఫ్లూయిడ్ ఒక సజీవ కారకం ఉంది. ఈ కారకం వల్ల మొక్కల్లో వైరసెస్ అంటే ఐ మీన్ ఒక మొజాయిక్ డిసీజ్ అనేది ఒకటి వస్తుంది అని కన్ఫర్మ్గా చెప్పిన ఆయన మార్టినస్ బైజరింగ్ అనే ఒక సైంటిస్ట్. ఎవరి తర్వాత? ఆఫ్టర్ ఐవనోస్కి అనే సైంటిస్ట్ ఏం చేశాడు, బ్యాక్టీరియాస్ని ఐడెంటిఫికేషన్ చేస్తున్న ప్రాసెస్లో ఒక రసాన్ని కనుగొన్నాడు. ఆ రసంలో అడిషనల్గా అంటే వైరసెస్ లాంటిది, అంటే వైరస్ అని చెప్పకుండా హీ డిడ్ నాట్ గివ్ ఎనీ నేమ్ టు దట్, ఒక ఫ్యాక్టర్ అయితే ఉండింది. సో దిస్ ఫ్యాక్టర్ మే కాజింగ్ ఫర్ దట్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ అని చెప్పినాడు. లేటర్ ఆన్ ఇట్ మార్టినస్ అనే ఒక సైంటిస్ట్ వచ్చి సో ఇట్ ఈస్ ఎ ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్లో ఒక బయోజెనిక్ ఫ్యాక్టర్ ఉంది విచ్ గివింగ్ డిసీజెస్ టు ద ప్లాంట్స్. దాన్ని ఒక సజీవ కారకము కంటేజియం వైవం ఫ్లూయిడ్ అని పేరు పెట్టినారు. సో వీళ్ళైతే ఫ్లూయిడ్ అనే అంటున్నారు. ఇట్ సీమ్స్ లైక్ ఫ్లూయిడ్ అనే అంటున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ టోల్డ్ యూ స్టార్టింగ్లో వైరస్ అంటే పాయిజన్ అని చెప్పి ఉన్నాను. పాయిజన్ ఎట్లుంటుంది? ద్రవ రూపంలోనే ఉంటుంది, కానీ అది విషం కదా. అదేం చేస్తుంది? ఇట్స్ హార్మ్ టు ద హోస్ట్. ఎవరైతే హోస్ట్లోకి ఈ పాయిజన్ వెళ్తుందో అది హోస్ట్ని డ్యామేజ్ చేస్తుంది. సో సేమ్ లైక్ దట్ వైరస్ కూడా ఒక ద్రవ రూపంలోనే ఉంటుంది. సో ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి వైరసెస్ అనేది ఏమవుతుంది, ప్లాంట్స్కి ఒక డిసీజెస్ని ఫామ్ చేపిస్తుంది. సో ఆ ఫామ్ చేస్తున్నటువంటి ఆ లిక్విడ్ని వైరస్ అని చెప్పకుండా సో కంటేజియం వైవం ఫ్లూయిడ్ అని అన్నారు. దాని తర్వాత ఒక సైంటిస్ట్ 1935 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1935 ఒక సైంటిస్ట్ ఏం చేస్తున్నాడంటే హీ రీసెర్చ్ లాట్ ఆన్ వైరసెస్ and that his name is W.M. Stanley. W.M. Stanley. Stanley is a scientist for the first time who crystallized the virus. Viruses ఏం చేశాడు? క్రిస్టలైజ్ చేశాడు. వైరసెస్ ఏం చేశాడు? క్రిస్టలైజ్డ్, స్ఫటికీకరించాడు. అంటే నేను ఆల్రెడీ టోల్డ్ ఇంతకుముందు చెప్తున్నట్టు కంటోజియం వైవం ఫ్లూయిడ్ ఇది ఒక రసాయన రూపంలో ఉంటుంది. ఈ మరి రసాయన రూపంలో ఉన్న దానికి ఒక రూపం అంటూ రావాలి కదా అని చెప్పేసి స్టాన్లీ అనే సైంటిస్ట్ 1935లో హీ డిడ్ ఎ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ క్రిస్టలైజేషన్, అంటే స్ఫటికీకరించాడు. సో ఎప్పుడైతే లిక్విడ్ని మనం క్యూబ్గా మారుస్తామో అంటే క్రిస్టల్గా మారుస్తామో దట్ విల్ గెట్ ఎ షేప్, ఒక షేప్ లాంటి ఆకారం వస్తుంది కదా. సో అలా ఆకారాన్ని కనుక్కోవడం కోసం క్రిస్టలైజేషన్ అనే ప్రాసెస్ని కనుక్కున్న ఆయన స్టాన్లీ, W.M. స్టాన్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. లేటర్ ఆన్ స్టాన్లీ ఇలా క్రిస్టలైజేషన్ ప్రాసెస్ చెప్పిన తర్వాత చాలామంది ఈ వైరసెస్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే 1935లో W.M. స్టాన్లీ అనేట ఆయన క్రిస్టలైజ్ చేసి ఒక రూపాన్ని క్రియేట్ చేశాడో అప్పటి నుంచి వైరసెస్ మీద లాట్ ఆఫ్ రీసెర్చెస్ జరిగి ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది మనకి. ఓకేనా? నౌ వీ హ్యావ్ టు నో ద details about the classification of viruses. It is a minimum, a basic classification about the viruses. So we know that each and every living organisms, whatever we are discussing in the science, whatever the living organism it is, that should be given name in a scientific method, right? ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం సైన్స్లో నేర్చుకున్న ప్రతి జీవి గురించి ఒక శాస్త్రీయ పద్ధతిలో పేరు పెట్టడం జరుగుతుంది. సో దాన్ని మనము క్లాసిఫికేషన్ అని అంటాం. సో ఈ వైరసెస్ యొక్క క్లాసిఫికేషన్ అనేది మినిమం బేసిక్గా కొంత నేర్చుకుందాం ఈ క్లాస్లో, ఓకేనా? సో మరి వైరసెస్కి పేరు ఎవరు పెడతారు అంటే ఒక కమిటీ ఉంటుంది, దట్ ఈస్ ICTV, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్. ICTV, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్
taxonomy of virus, which was established in the year of 1966. Very, very important. So ICTV, it is an international committee on taxonomy of viruses. సో ఇది వైరసెస్కి పేర్లు పెట్టడం కోసం, అది ఏ రకమైన వైరస్ అని బట్టి క్లాసిఫై చేయడం కోసం ఏర్పడిన ఒక కమిటీ 1966లో ఇది ఫామ్ అయింది. సో ఈ ఫ్యామిలీ ఇది ఈ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి బేసిక్ యొక్క మనము హెరార్చీ మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ. ఓకేనా, నేను ఇక్కడ 3 ఇచ్చాను, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్ అని. సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అప్లికబుల్ టు ఆల్ ద వైరసెస్. ఓకేనా, ఇక్కడ ఫ్యామిలీ నేమ్ అనేది ఏంటిది, వాట్ ఈస్ జీనస్ నేమ్ అండ్ వాట్ ఈస్ ద స్పీసెస్ నేమ్. ఓకేనా, సో ఫ్యామిలీ నేమ్ అనేది ఖచ్చితంగా విరిడి అనే వర్డ్తో ఎండ్ అవ్వాలి. ఫ్యామిలీ నేమ్ షుడ్ బి అండ్ విరిడే. సో ఐ గేవ్ ఎగ్జాంపుల్ ఫర్ ద COVID-19 క్లాసిఫికేషన్ ఇయర్. సో బాగా ఫేమస్గా ఇప్పుడు మనందరికీ తెలుస్తున్న, మనందరం సఫర్ అవుతున్నటువంటి వైరస్, ఫేమస్ వైరస్ అయినటువంటి ఈ కరోనా వైరస్ యొక్క క్లాసిఫికేషన్ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. ఫ్యామిలీ అనేది దేంతో ఎండ్ అవ్వాలన్నాను, విరిడే. సో ఇది కరోనా విరిడే. ద ఫ్యామిలీ నేమ్ ఆఫ్ కరోనా వైరస్ ఈస్ కరోనా విరిడే. అండ్ యూ షుడ్ నో దట్ starting letter, whatever I am writing, capital letter should be here. Okay na, and there is a no space. Coronaviridae, continuation terminology. ఎక్కడ కూడా సరే స్పీసెస్ నేమ్ కానీ జీనస్ నేమ్ కానీ కంటిన్యూషన్గానే ఉంటాయి. ఓకే నా, పార్ట్స్గా ఉండదు. బట్ వెట్ ఈస్ కమింగ్ టు ద టాక్సానమీ అండ్ జీనస్ నేమ్ అండ్ స్పీసెస్ నేమ్ రెండు విడివిడిగా రాసినప్పుడు అప్పుడు వేరువేరుగా రాయాలి. కానీ ఒకటే జీనస్ రాసినప్పుడు కానీ ఒకటే స్పీసెస్ రాసినప్పుడు కానీ వాటిలో గ్యాప్స్ ఏమి ఉండవు. ఓకేనా, కరోనా విరిడే. అండ్ ద జీనస్ నేమ్ ఆఫ్ కరోనా వైరస్ ఈస్, ఇక్కడ చూడండి ఈ జీనస్ నేమ్ అనేది కరోనాకి 4 రకాల జీనసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం బాగా సఫర్ అవుతున్నాం, అందరూ తెలుసు. ఆల్ఫా కరోనా, బీటా కరోనా, డెల్టా కరోనా అండ్ ఒమేగా కరోనా అని ఇట్లా 4 రకాల కరోనా జీనస్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇవేంటి అంటే ఆల్ఫా కరోనా వైరస్ అండ్ బీటా కరోనా వైరస్, గామా కరోనా వైరస్, డెల్టా కరోనా వైరస్. జీనస్ షుడ్ బి ఎండ్ విత్ ద నేమ్ ఆఫ్ వైరస్. సో చూడండి, ఫ్యామిలీ అనేది విరిడితో ఏ విధంగా ఎండ్ అవుతుందో, కరోనా విరిడే అని ఎట్లా అన్నామో, జీనస్ నేమ్ కూడా ఎట్లా రావాలి, వైరస్తో ఎండ్ అవ్వాలి. ఏమన్నాడు, ఆల్ఫా కరోనా వైరస్, దర్ ఇస్ నో స్పేస్ ఇన్ దట్. ఆల్ఫా కరోనా వైరస్, బీటా కరోనా వైరస్, దర్ ఇస్ స్పేస్ లేక రాసలేదు, గామా కరోనా వైరస్ అండ్ డెల్టా కరోనా వైరస్. కమింగ్ టు ద స్పీసెస్, జాతి. ఈ జాతి నామీకరణం ఎలా ఉంటుందంటే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఈ స్పీసెస్ నేమ్ అనేది ఆ వైరస్ యొక్క క్యారెక్టరైజెస్ని బేస్ చేసుకొని పెడతారు. ఓకేనా, స్పీసెస్ నేమ్ అని ఎట్లా పెడతారంటే ఆ వైరస్ యొక్క ఫంక్షన్, అది చేసుకున్నటువంటి క్యారెక్టరైజేషన్ ఏంటిదని బేస్ చేసుకొని స్పీసెస్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీ నేమ్ విరిడేతో ఎండ్ అవుతుంది, జీనస్ నేమ్ అనేది వైరస్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ స్పీసెస్ నేమ్ అనేది ఆ స్పెసిఫిక్ వైరస్ యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని నేమ్ ఇవ్వడం జరుగుతుంది. COVID-19 అనేది ఒక సార్స్కి సంబంధించినటువంటి సార్స్ రకమైన వైరస్ కాబట్టి సార్స్ కోవిడ్, సార్స్ CO అని ఇట్లా స్పీసెస్ నేమ్ ఇవ్వడం జరిగింది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తెలిసిన ఇంకొక వైరస్ గురించి చెప్తాను నేను. అందరూ ఒకప్పుడు బాగా సఫర్ అయినటువంటి వైరస్ ఏంటంటే HIV వైరస్. వాట్ ఈస్ దట్? HIV. ఎవ్రీబడి నోస్ ఇట్. అండ్ ఒకసారి విని ఉంటారు. ఇప్పుడు మనం కోవిడ్ ఎంత ఫేమస్, ఇప్పుడు ఇంతకుముందు కూడా HIV అనేది ఒక బాగా స్ప్రెడింగ్ డిసీజ్ అన్నట్టు. ఇది HIV. ఈ HIV అనేది ఒక వైరస్. దీని యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ HIV వైరస్ యొక్క ఫ్యామిలీ నేమ్ అనేది ఖచ్చితంగా విరిడితోనే ఉండాలి. ఓకేనా, సో ఫ్యామిలీ నేమ్ ఆఫ్ HIV virus is Retroviridae. Which name it is? Retroviridae. I will explain it once again. Retroviridae, the family name of HIV virus. And Coronaviridae, the family name of coronavirus. So genus name should be end with virus kada. Kabatti ee HIV yokka genus name entante lentivirus. Which name it is? Lentivirus. And coming to the species name వచ్చేసి ఏంటంటే దాని యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకుని పెడతామని చెప్పినాం కదా. HIV యొక్క ఈ వైరస్ యొక్క క్యారెక్టర్ నేమ్ ఏంటంటే, HIV ఏమిస్తుంది, ఫుల్ నేమ్ ఏంటిది, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ కదా. సో ఇది స్పీస్ నేమ్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అంటే మానవుడి శరీరంలోకి ప్రవేశించి మానవుడి యొక్క ఇమ్యూన్ రోగ నిరోధక శక్తిని, డెఫిషియన్సీ అంటే ఉండాల్సిన దానికంటే తగ్గించాడు వైరస్. కాబట్టి ఇది స్పీసీస్ నేమ్ ఏంది, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్గా మారింది. సో దిస్ ఈజ్ ద బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ వైరస్. సో మన సార్ ఫ్యామిలీ ఉంటుంది, దాని ముందు ఉన్నటువంటి ఆర్డర్ ఉంటుందా, క్లాస్ ఉంటుందా, ఫైలం ఉంటుందా, కింగ్డమ్ ఉంటుందా, ఉంటుంది. సో కింగ్డమ్ ఉంటుంది, ఫైలం ఉంటుంది,
ఆర్డర్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, ఫ్యామిలీ కూడా ఉంటుంది. సో ఇట్స్ అ బేసిక్, నేను మీకోసం బేసిక్గా చెప్పాను, ఓకేనా. సో దిస్ ఈస్ ద బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసిటివి, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966. సో ఇప్పుడు ఈ మనము నేమింగ్ ఇవ్వడం ఏమైతే జరిగింది, అసలు ఎన్ని రకాల వైరసెస్లు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నౌ వీ హ్యావ్ టు నో ద టైప్స్ ఆఫ్ వైరసెస్ దట్ బేస్డ్ ఆన్ హోస్ట్. అతిథేయి ఆధారంగా వైరసెస్ యొక్క వర్గీకరణ. ఇలా ద హోస్ట్ విచ్ గివ్స్ షెల్టర్ ఫర్ ద వైరస్, ఏదైతే వైరసెస్కి షెల్టర్ ఇస్తుందో వాటిని మనం హోస్ట్ అని అంటాం. నాట్ ఓన్లీ ఫర్ ద వైరస్, ఏ జీవికి షెల్టర్ ఇచ్చినా వాటిని మనం హోస్ట్ అని అంటాం. సో ఈ హోస్ట్ ఆధారంగా వైరసెస్ ఎన్ని రకాలు అని చూద్దాం ఇప్పుడు, ఓకేనా. ఇన్ కేస్ ఇఫ్ దీస్ వైరసెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్స్లో కనుక ఉంటే అటువంటి వైరసెస్ ఏమంటాం? ఫైటోఫాజెస్ అంటాం. ఏమంటున్నాను? ఫైటోఫాజెస్. ఫైటో మీన్స్ మొక్క, ఓకేనా. ఫైటోఫాజెస్. Phytophagous are viruses which are living in plants. మొక్కల్లో ఉండే వైరసెస్ మనం phytophages అంటాం. And the next one, zoophages. Zoo means everybody knows it. Zoo means animals, right? జంతువులు. సో జంతువుల మీద డిపెండ్ అయి ఉండేటువంటి వైరసెస్. The virus which are depends on animals, the type of viruses we call zoophages or zoophages. Okay. The next one, some of the viruses. So viruses are very tiny microorganisms. ఈ tiny microorganisms some of the times may depend on bacteria also. Okay, మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నట్టు బ్యాక్టీరియాల మీద, వైరసెస్ ఫంగల్ మీద, ఆల్గే మీద అండ్ యానిమల్స్ ప్లాంట్స్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ వైరస్ అనేది బ్యాక్టీరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. దట్స్ టైప్ ఆఫ్ వైరసెస్ వి కాల్ బ్యాక్టీరియోఫాజెస్. Okay, so viruses are three types that based on host. అతిథేయి ఆధారంగా వైరసెస్ అనేవి మూడు రకాలు. ప్లాంట్స్లో ఉండే వైరస్లు మనము ఫైటోఫాజెస్ అని, జూ అంటే యానిమల్స్లో ఉండే వాటిని మనము జూఫాజెస్ అని, బ్యాక్టీరియాలో ఉండే వాటిని మనము బ్యాక్టీరియోఫాజెస్ అని అంటాం. ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేది ఏదైనా ఒక జెనెటిక్ మెటీరియల్ ఉండాలి. ఓకేనా, ఐదర్ ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ ఉండాలి. ఏది జెనెటిక్ మెటీరియల్గా. మనలో అయితే ఆల్ ద డెవలప్మెంటెడ్ యూకారియోటిక్ యానిమల్స్లో ఏవైతే ఉంటుందో అన్నింటిలో కూడా, యూకారియోటిక్ యానిమల్స్ అన్నింటిలో కూడా డిఎన్ఏ ఉంటుంది. దట్ ఈస్ అ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. బట్ కమింగ్ టు ద వైరస్, వైరసెస్లో డిఎన్ఏ ఉంటుంది అండ్ సమ్ ఆఫ్ వైరసెస్ హ్యావింగ్ ఆర్ఎన్ఏ, అండ్ కొన్నిట్లో డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది, కొన్నిట్లో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది, కొన్నిట్లో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది, కొన్నిట్లో సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. సో viruses may have single strand DNA, single strand DNA, ఓకేనా. కొన్నిట్లో డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ అంటే ద్విపోచయుత డిఎన్ఏ అంటాం కదా, హెలికల్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ కొన్నిట్లో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉండొచ్చు, కొన్నిట్లో డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉండొచ్చు. ఓకేనా. వైరసెస్లో ఖచ్చితంగా ఆర్ఎన్ఏ ఉంటుందని గ్యారంటీ ఏం లేదు, డిఎన్ఏ ఉంటుందని గ్యారంటీ ఏం లేదు. కానీ మార్టినస్ అనే సైంటిస్ట్, మార్టినస్ బైజురింగ్ అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం కనిపెట్టినటువంటి మొజాయిక్ వైరస్లో, దాన్ని మనం టీఎంవి వైరస్ అని అంటాం. అంటే అది ప్లాంట్స్లో ఉండేటువంటి ఒక వైరస్. ఈ ప్లాంట్స్లో ఉండేటువంటి మొజాయిక్ వైరస్ ఏదైతే ఉందో దానిలో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని కనుగొనడం జరిగింది. ఓకేనా. ఆర్ఎన్ఏ ఉండొచ్చు, ఆ డిఎన్ఏ ఉండొచ్చు. ఈ ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ అయినా ఉండొచ్చు లేదా డబుల్ స్టాండర్డ్ అయినా ఉండొచ్చు. డిఎన్ఏ అనేది సింగిల్ స్టాండర్డ్గా అయినా ఉండొచ్చు లేదా డబుల్ స్టాండర్డ్గా అయినా ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రైమరీ కాన్సెప్ట్ ఆఫ్ వైరసెస్. ఓకేనా. థ్యాంక్స్ ఆల్.